కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే గుండెపోటు వస్తుందని అడుగుతున్నారండి. అయితే ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటేనండి, యూకేలో జేమీ స్కాట్ అనే ఒక అతనికండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టేసిందండి. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ అంటారండి. సో ఆయన ఆస్ట్రాజెనికా కంపెనీ మీద కేసు వేశారండి. అయితే కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ లో ఈ ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ ఏం చెప్పిందంటే, చాలా కొద్ది మందిలో రేర్ గా రక్తం గడ్డకడుతుందండి అని చెప్పారండి. ఈ రక్తం గడగడటం మనకి గుండెలో జరిగితే దాన్ని గుండెపోటు అంటారండి. అయితే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం అండి, ఈ రక్తం గడ్డకడటం అండి 2,50,000 మందిలో ఒకరికి జరగచ్చు. అయితే దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. నేను ఎందుకంటున్నానంటే, ఈ సైడ్ ఎఫెక్ట్, ఈ రక్తం గడ్డకడటం అనేది మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 3 నెలల లోపే వచ్చేస్తండి. 3 నెలలు దాటిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ రాదండి. సో మీరు ఎప్పుడో 2021లో వ్యాక్సిన్ వేయించుకుంటే మీకు కనుక అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా రావాల్సి వస్తే, మీకు వ్యాక్సిన్ వేయించుకున్న 3 నెలల లోపే వచ్చేస్తండి. సో ఆ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు 2024 ఇప్పుడు రాదండి. సో దేర్ ఫోర్ మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే